అత్తయ్య గారు, నేను బయలుదేరుతున్నాను. అలాగే అక్క, నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. నా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే ఏ ఆపో, నీ వల్ల జరిగేవన్నీ తప్పులే. మళ్ళీ ఏమైనా తప్పులు జరిగాయా అంటావేంటి? అందుకే నీ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. ఇక నువ్వేమి నాకు చెప్పక్కర్లేదు, బయలుదేరు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంటి కోడల్ని బయటకు పంపించడం గౌరవం అనుకుంటున్నావా? ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని నా పరువు పోగొట్టుకోమంటారా? నా కొడుక్కే ఇది ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. పైగా అదే వెళ్ళిపోతానంటోందిగా, మీకెందుకు మధ్యలో? అంటే తను వెళ్ళిపోతుంటే బామ్మగారు అంకులో ఎవరో ఒకరు అడ్డుపడి ఆపుతారని వెయిట్ చేస్తున్నట్టుందా ఆంటీ? అందుకే బ్యాగ్ తీసుకుని స్ట్రెయిట్ గా వెళ్ళిపోకుండా ఇన్ని మాటలు మాట్లాడుతుంది. ఏమండి, నాతో మాట్లాడరా? వెళ్ళొద్దని చెప్పన్నయ్యా, నా మాట వినరా. వింటాన్రా, తను మాట్లాడాలంటుంది కదా, మాట్లాడతాను. ఒకే ఒక్క మాట, త్వరగా బయలుదేరు. రేయ్, నువ్వు అసలు మనిషివేనేరా? ఆపండి, బలవంతపు కాపురాలు నిలబడతాయనుకుంటున్నారా? లేదే, నీలాంటి మూర్ఖురాలు శాసనాలు నిలబడతాయి. ఇంటి కోడల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నాకేం అర్థం కావటం లేదు. నేనేమి దాన్ని సాధించలేదు, అదే నన్ను వేధించి సాధించాలనుకుంది. ఇప్పుడు బోర్లా పడింది, ఈ ఇంట్లోంచి బయటికి పోతోంది. ఏమండి, ఈ నాటకాలు నా దగ్గర వద్దు. బామ్మగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. అది కాదమ్మా, ఇక మీరేం చెప్పినా ప్రయోజనం లేదు. అనవసరంగా వీళ్ళతో గొడవ పడకండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మావయ్య గారు, వస్తానండి. చంటి, నువ్వు నాకు 2 మాటలు ఇవ్వాలి. ఎవ్వరి వల్ల నీ మనసు ఎప్పుడు కష్టపడినా తప్పుడు నిర్ణయాలు తీసుకోనని మొదటి మాట. ఇక రెండోది, నా చెల్లెల్ని ప్రేమగా చూసుకో. వస్తాను చంటి. ఏంటంటే గుండెం వస్తుంది? ఈ గుండెం వస్తుందంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ పల్లవిని ఇక్కడే ఉంచేస్తుందేమో ఆంటీ. రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాం. చూడు, పల్లవి వెళ్ళిపోతానట్టుంది. పల్లవి, బ్యాగ్ సర్దుకున్నావా? సర్దుకున్నానమ్మా. పద, మన ఇంటికి వెళ్దాం. ఇదేంటంటే వచ్చి ఏదైనా గొడవ చేస్తుంది అనుకుంటే వెళ్ళిపోదామంటుంది. అదే నాకు అర్థం కావట్లేదే. అదేంటమ్మా అలా అంటున్నావు? నీకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పింది ఎందుకు? చూసారా, బామ్మగారే ఫోన్ చేసి పిలిపించారట. పిలిస్తే మాత్రం ఏమైంది? గుండమ్మ కూడా పల్లవిని తీసుకువెళ్ళడానికే కదా వచ్చింది.
అమ్మా గుండమ్మ, పల్లవికి సర్ది చెప్పి ఇక్కడ ఉంచుతావు అనుకుంటే నువ్వు కూడా తీసుకువెళ్ళిపోతానంటున్నావేంటమ్మా? సర్ది చెప్పాలంటే మంచి చెడు ఆలోచించే మనుషులుండాలి కదండి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అంత మంచి చెడు తెలియని వాళ్ళు ఎవరు లేరిక్కడ. అవునా? ఒకవేళ అంత తెలుసుంటే మీ ప్రాణాన్ని కాపాడిన ఈ ఇంటి కోడల్ని ఇంట్లో నుంచి పంపించేయాలని చూడరు కదా. దీంతో కలిసి ఉండడం నా కొడుక్కి ఇష్టం లేదు. ఇష్టం ఉంది. కానీ ఆ విషయం మీకు తెలీదు, మీ అబ్బాయికి కూడా తెలీదు. నాకు తెలుసు. కేవలం మీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీ అబ్బాయి పల్లవి మీదున్న ప్రేమని తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటి చరణ్, పల్లవి అంటే నీకిష్టం లేదు. కారణమేంటి? తను లావుగా ఉంటుంది అంతే కదా? చదువుకున్న వాడివేనా అసలు నువ్వు? తను ఏదైనా తప్పుగా మాట్లాడితే కోప్పడాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. కానీ ఇలా బంధాన్ని తెంచేసుకోవాలనుకోవడం తప్పు. కోపంలో కాకుండా ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించు. తనంటే నీకిష్టం లేదు? తను నీకేం కాదా? తను నీకోసం ఏం చేయలేదా? ఒక్కసారి గుర్తు చేసుకో చరణ్. నిన్ను ఇష్టపడిన మొదటి క్షణం నుంచి తను నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నీకోసం ఎన్ని చేసిందో నీకు తెలుసు. నువ్వు మ్యూజిక్ ఆల్బమ్ చేయాలని, అందులో సక్సెస్ అవ్వాలని నీకంటే ఎక్కువగా కోరుకుంది తనే. నువ్వు లేచి నిలబడలేని స్థితిలో ఉండి జీవితం అయిపోయింది అని ఆశలు వదిలేసుకున్న క్షణంలో ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను ఓదార్చారు. కానీ తను ఒక్కతి మాత్రం నీకు ఓదార్పు కాదు, ధైర్యాన్నిచ్చింది. ఇవన్నీ తను చేసిన తప్పులేనా? నువ్వు చెడ్డవాడివి కాదు చరణ్, నాకు తెలుసు. కానీ నువ్వు రాంగ్ గైడెన్స్లో ఉన్నావు. ప్రేమించిన నిన్ను నీతో పెళ్లి జరుగుతుంది అని మా కూతురు ఎంత ఆనందపడిందో తెలుసా? ఎంత సంబరపడిందో తెలుసా? కానీ తనకు ఆ ఆనందాన్ని ఒక్క క్షణమైనా ఇచ్చావా నువ్వు?